హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుంచి మత్తయి సువార్త 18వ అధ్యాయము 21వ వచనం నుంచి దేవుని వాక్యం చదువుకుందాం. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మారులు అతన్ని క్షమింపవలెను? 7 మార్ల మట్టుక అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మార్ల మట్టుకే కాదు, 70 ఏళ్ల మార్ల మట్టుకు అని చదవండి. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొన గోరిన ఒక రాజును పోలి ఉన్నది అని చెప్పి ఒక చక్కటి ఉపమానం ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నట్టుగా చూస్తాం. అవునండి, పేతురు యేసయ్య దగ్గరికి వచ్చి అంటున్నాడు, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు క్షమించాలి అని అడిగాడు. ఎన్ని మార్లు క్షమించాలి? మన ఎడల ఎవరైనా తప్పిదం చేశారనుకున్నాం, ఎన్ని మార్లు క్షమిస్తాము? 1 సారా, 2 సార్లా, 3 సార్లా? ఎన్నిసార్లు క్షమించాలి? యేసు ప్రభువు చెప్తున్నారు, ఎన్ని మార్లు క్షమించాలి అంటే 70 ఏళ్ల మార్ల మట్టుకు క్షమించుము అంటున్నాడు. 70 ఏళ్ల మార్ల మట్టుకు క్షమించుము అంటున్నాడు. ఒక మనిషిని ఆయుష్ కాలము 70 సంవత్సరాలని 91 కీర్తనలు చెప్తాడు. అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు అవుతుంది అంటాడు. చూడండి, జీవిత కాలమంతా కూడా క్షమించుట క్షమించుట క్షమించుట. అవును, ఈరోజు మన అనుదిన జీవితంలో మనము తోటి వారిని క్షమించలేని స్థితిలో ఉంటాం కదా, ఇంటి వారిని క్షమించలేని స్థితిలో ఉంటాం. మన ఎడల తప్పిదములు చేసిన వారిని మనము క్షమించేవారుగా ఉండటం లేదు. కొంతమంది పగ తీర్చుకునే వారుగా ఉంటున్నారు. కొంతమంది మళ్ళీ అవకాశం దొరికితే వాళ్ళని ఏ రీతిగానైనా మళ్ళీ వారిపై కదా కక్ష సాధించాలని చెప్పి చూస్తున్నారు. అది యేసుక్రీస్తుతో వారు మనకు నేర్పించిన ఒక అమూల్యమైన సత్యము ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. పరలోక రాజ్యము ఎలా ఉందో, పరలోక రాజ్యము దేనిని పోలి ఉందో, ఒక రాజు యొద్ద మరి అప్పు తీసుకొని ఉన్న 2 దాసులను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నట్లుగా ఇది పరలోక రాజ్యమునకు సాదృశ్యంగా ఉంది అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంటాడు చదవండి. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొన గోరిన ఒక రాజును పోలి ఉన్నది. అతడు లెక్క చూచుకున్న మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చి ఉన్న ఒకడు అతని యుద్ధకు తేబడెను. చూడండి, రాజుకు 2 అచ్చి ఉన్నారు. అందులో ఒకరిని తీసుకొచ్చారట. అతను ఎంత ఇయ్యాలా? 10,000 తలాంతులు అప్పు కలిగి ఉన్నట్లుగా మనం చూస్తాం. 1 తలాంతు ఎంతో కింద పుట్టుకుంటూ రాస్తాడు. ఎంతండి? 1 తలాంతు ఇంచుమించు 3,600. 1 తలాంతు 3,600 అయితే 10 తలాంతులు ఎంతండి? 36 లక్షలు. 36 లక్షల రూపాయలు అనుకుందాం. 36 లక్షల తలాంతులు ఆ రాజు గారికి వచ్చి ఉంటే ఆయన్ని తీసుకొచ్చినప్పుడు ఏం చేశాడు ఆయన ఆ రాజు గారిని బ్రతిమలాడుతున్నాడు. చదవండి. అప్పు తీర్చుటకు తన యొద్ద ఏమీ లేదు అని చెప్పి మరి రాజుని వేడుకున్నప్పుడు చదవండి. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లించును అని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అవును ప్రియులారా, 10,000 తలాంతులు కలిగినటువంటి వాడు రాజు దగ్గరికి తేబడ్డప్పుడు రాజు దగ్గర సాగిలపడి వేడుకొని, అయ్యా, అప్పు తీర్చడానికి నాకు సమయం ఇవ్వమని చెప్పి అడిగినప్పుడు
తన యొక్క దీన స్థితిని చూచి ఆ రాజు ఏం చేశాడు? 10,000 తలాంతులు క్షమించేశాడు. 10,000 తలాంతులు క్షమించేశాడు, విడిచిపెట్టాడు. ఈ దాసుడు బయటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వచ్చిన చదవండి. అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు 100 దేనారములు అచ్చి ఉన్న తోటి దాసులలో ఒకరిని చూచి వాని గొంతు పట్టుకొని నీవు అచ్చి ఉన్నది చెల్లించు వరకు అందుకు వాని అచ్చి ఉన్నది చెల్లించు వరకు చెల్లించుమనెను. ఆ తోటి దాసుడు ఏం చేశాడు? సాగిలపడ్డాడు. నా ఎడల ఓర్చుకొనుము, నీకు చెల్లించదనని వానిని వేడుకొనెను గాని వాడు ఒప్పుకొనక అచ్చి ఉన్నది చెల్లించు వరకు వానిని చెరసాలలో వేయించెను. చూడండి ఎంతండి? ఎంత ఇయ్యాలా? 50 దేనారములు. ఒక దేనారము ఇంచుమించు ₹1 కావచ్చు అని కింద ఫుట్నోట్లో రాసి ఉంది. ఒక దేనారము ₹1 అయితే 50 దేనారాలు ఎంత? 100 దేనారములు అచ్చి ఉన్న ఒకరిని తీసుకొచ్చినప్పుడు 100 దేనారములు వచ్చి ఉన్నప్పుడు ఆ 100 దేనారములు ఎంతండి? ₹50. ఎంత? ₹50 అప్పు ఉన్నాడు. ఈ ₹50కు ఈ ₹50 అచ్చి ఉన్న కారణం చేత ఆ దాసుని కదా, తన తోటి దాసుని పట్టుకొని గొంతు పట్టుకొని ఇప్పుడే నాకు నా అప్పు తీర్చుమని చెప్పి బహుబాధ పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. అవును అయ్యా, ఆయన కూడా ఏం చేశాడు? సాగిలపడి అయ్యా నా ఇళ్ళ ఓడ్చుకుని నేను నీ అప్పును చెల్లిస్తాను, నాకు సమయమేమని అడిగితే కూడా సమయం ఇవ్వలేదు కదా. సమయం ఇవ్వకపోగా ఏం చేశాడు? తీసుకుని వెళ్ళి ఆ 100 దేనారములు అచ్చి ఉన్న ఆ దాసుని చెరసాలలో వేయించినట్లుగా మనం చూస్తాం. చెరసాలలో వేయించినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ, తన రాజు దగ్గర ఉన్న దాసులందరూ కూడా ఉంటారు కదా, వాళ్ళు చూసి వీళ్ళు ఏం చేశారు? తర్వాత వచ్చింది చదవండి. కాగా వాని తోటి దాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తమ యజమానునికి తెలియజేశారు, వివరముగా తెలియజేశారు. అప్పుడు యజమానుడు ఏమంటున్నాడు? అప్పుడు వాని యజమానుడు వానిని పిలిచి చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించితిని. నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోటి దాసుని కరుణింపవలసి ఉన్నది కదా అని వానితో చెప్పాను. చూడండి ప్రియులారా, మొదటి దాసుడు 10,000 తలాంతులు వచ్చి ఉన్నప్పుడు ఆ రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు సాగిలపడ్డప్పుడు తన అప్పంతటిని క్షమించినట్లుగా మనం చూస్తాం. ఈ క్షమించబడ్డ వాడు బయటికి వెళ్ళి 100 దేనారములు వచ్చి ఉన్న వాణ్ణి, అనగా ఒక ₹50 వచ్చిన వాణ్ణి గొంతు పట్టుకొని పీడించాడు, బాధించాడు, చెరసాలలో వేయించాడు. ఈ సంగతులన్నీ అక్కడ ఉన్నటువంటి తోటి దాసులు చూసి మళ్ళీ వెళ్ళి రాజుగారు చెప్పినప్పుడు మళ్ళీ మొదటి దాసుని పిలిచారు. పిలిచి చీ చెడ్డదాసుడా అన్నాడు. ఏమన్నారు? చీ చెడ్డదాసుడా, నేను నిన్ను క్షమించాను కదా. ఎన్ని దేనారాలు? దేనారాలు కాదు, తలాంతులు. 10,000 తలాంతుల అప్పు కదా. 10,000 తలాంతుల అప్పు క్షమించబడ్డావు. నీవు నీ తోటి దాసుని దగ్గర మరి 100 దేనారములు మాత్రమే, ₹50కి నువ్వు వెళ్ళి గొంతు పట్టుకొని వాడిని బాధించాలి. నేను క్షమించాను కదా, నువ్వు నీ తోటి వాడిని క్షమించలేకపోయావే అని చెప్పి వాని మీద కోపపడి వాడిని ఏం చేశాడు? చదవండి. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చి ఉన్నదంతయు చెల్లించు వరకు బాధపరచు వారికి వానిని అప్పగించాను. చూడండి, క్షమించబడ్డవాడు ఇప్పుడు తిరిగి
మళ్ళీ అప్పగించబడుతున్నాడు. ఎందుకు? తన తోటి వాడిని క్షమించలేని కారణం చేత. అవును ప్రియులారా, ఈ రాత్రి కాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. మన జీవితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయి? ఈరోజు మనం ఎలా ఉంటున్నాం? మనం ఇతరులను క్షమించే వారంగా ఉంటున్నామా? మన పొరుగు వారిని క్షమించే వారంగా ఉంటున్నామా? మన ఎడల తప్పిదములు చేసిన వారిని క్షమించే వారంగా ఉంటున్నామా? మనం క్షమించకపోతే మనం క్షమించబడమని లేఖన భాగం సెలవిస్తుంది. ఇది మత్తయి సువార్త 6వ అధ్యాయము 14-15 వచనం మనం చదివినట్లయితే, మత్తయి సువార్త 6వ అధ్యాయము 14-15 వచనం తీయండి. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపక పోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. చూడండి, మీరు మనుషుల అపరాధములను క్షమించినట్లయితే మీ తండ్రియో మీ అపరాధములను క్షమించును. మీరు మీ మనుషుల అపరాధములను మీరు క్షమించకపోయినప్పుడు మీ పరలోకపు తండ్రియో మీ అపరాధములను క్షమింపడు. మీరు క్షమించినట్లయితే మీరు క్షమించబడతారు కదండి. మీరు క్షమిస్తేనే క్షమించబడతారు. మీరు క్షమించకపోతే క్షమించబడరు అంటాడు. మనం పరలోక ప్రార్థన చెప్తాం కదా, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము తండ్రి అని ప్రార్థన చేస్తాం. మా రుణస్తులను మనము క్షమించకపోతే మన రుణములు కూడా క్షమించబడవని ఆ ప్రార్థనలో అర్థం. లూకాసు వార్త, నేను వాక్యం నుంచి చదవండి. లూకాసు వార్త 6వ అధ్యాయము 38వ వచనం మనం చూసినట్లయితే, లూకాసు వార్త 6వ అధ్యాయము 38వ వచనం చదవండి. క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడుదు. ఆగండి, ఏమండి? క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడతారు. ఏమండి? మీరు క్షమించండి అప్పుడు మీరు క్షమించబడతారు. మీరు క్షమించినంత కాలము అప్పుడు మీరు క్షమించబడలేరు. చదవండి, కింద వచ్చి చదవండి. ఈయుడి అప్పుడు మీకు ఇయ్యబడును అణచి కుదించి దిగజారునట్లు నిండు కొలతతో మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడదు. చూడండి, మీరు ఎవరి దగ్గర ప్రక్క వాళ్ళ దగ్గర అప్పు తీసుకున్నారనుకోండి, ఒక 100 రూపాయలు అప్పు తీసుకున్నారనుకోండి, తిరిగి మళ్ళీ ఎంత ఇస్తారు? మీరు 100 రూపాయలు ఇవ్వాలి. మీరు ప్రక్క వాళ్ళ దగ్గర ఒక డబ్బా చక్కెర తీసుకున్నారు అనుకోండి, ఒక డబ్బా టీ పొడి తీసుకున్నారు అనుకోండి, మళ్ళీ ఎంత ఇవ్వాలి? తిరిగి మళ్ళీ ఆ డబ్బాతో కొలిచి మళ్ళీ ఇవ్వాలి. మీరు ఏ కొలతతో కొలుస్తున్నారో అదే కొలత మీకు కొలవబడుతుంది. మీరు ఏమైతే ఇస్తున్నారో అదే మీకు ఇవ్వబడుతుంది. మీరు ఏదైతే చేస్తున్నారో అదే మీ పట్ల జరుగుతుంది, చేయబడుతుంది. మీరు క్షమిస్తే క్షమించబడతారు. ఏమండి? మీరు ఇస్తే ఇవ్వబడతారు. మీకు ఇవ్వబడుతుంది. ఇయ్యండి, మీకు ఇవ్వబడుతుంది అంటున్నాడు. అవును పిల్లగా, రాత్రి సమయంలో జ్ఞాపకం చేసుకున్నాం. క్షమాపణ. మీరు క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడతారు. మనము క్షమించినంత కాలం మనం క్షమించబడలేము. మనము ఇయ్యనంత కాలం మనకు దేవుడు ఏ రీతిగా ఎవరి ద్వారా ఇవ్వలేడు. చాలా జాగ్రత్తగా మన అనుదిన జీవితంలో మన జీవితాలను పరిశీలించుకుందాం. అనుదినము ఏదో ఒక మూల, ఏదో ఒక చోట ఎవరి పట్టున మనకు ఒక మనసాయసం కలిగి ఉండొచ్చు. ఎవరికో ఒకరికి మనకు వారికి విరోధభావం కలిగి ఉండొచ్చు. క్షమించేద్దాం. ఈ రాత్రి క్షమించేద్దాం. ఈ దినమున క్షమించడానికి తీర్మానం చేసుకుందాం. మన తోటివార, మన బంధువుల, రక్త సంబంధుల, మన స్నేహితుల, మన పొరుగు వార, ఎవరైనా పర్వాలేదు, క్షమిద్దాం. మనం క్షమించినట్లయితే ప్రభు మనల్ని క్షమిస్తాడు. దేవుని యొక్క దీవెనతో ఆశీర్వాదంతో నింపుతాడు. పరలోకపు దీవెన ఆశీర్వాదం పొందుకుంటాం. మరి మనము దేవుని చేత క్షమించబడ్డాం కదా. ప్రభు మనల్ని క్షమించబట్టే ఈరోజు పరిశుద్ధ స్థితిలో ఉన్నాం. ప్రభు మనల్ని క్షమించబట్టే దేవుని చిత్తానుసరమైనటువంటి జీవితాన్ని ఈరోజు మనం కలిగి ఉన్నాం. దేవుని యొక్క అనుగ్రహం చొప్పున మనం దీవించబడ్డాం కనుక మనం కూడా ఇతరులకు మాదిరికరంగా ఉందాం. ఇతరులను క్షమిద్దాం. అట్టి కృప
దేవుడు మనకు అనుగ్రహించి కాపాడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, సర్వశక్తిమంతుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, ఈ పాదములకు స్తోత్రం తండ్రి, వందనాలు. రాత్రి వేళ ప్రభు ప్రత్యేకంగా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అవును, మేము క్షమించినప్పుడే మేము క్షమించబడతామని, మేము ఇతరులకు సహాయం చేయగలిగినప్పుడే మాకు సహాయం వస్తుందని, ప్రభు మేము ఇతరులను ప్రేమించినప్పుడే మేము ప్రేమించబడతామని మా తండ్రి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు నాయన, స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క క్షమాపణను మా జీవిత కాలమంతయు మేము కలిగి ఉండి మీకు మహిమకరమైన జీవితాన్ని జీవించడానికి కృప చూపమని మీ కృపాహస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మీయ అన్యోన్య సహవాసం, సకల దీవెనలు కూడి ఉన్న మనకును, మన కుటుంబములకును, మన పరిచర్యలకును ఇప్పుడు సదాకాలం తోడై ఉండి బలపరిచి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.